రేపు కవిత పార్టీ పెట్టబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా నాయకత్వంలో ఒక పార్టీ రాబోతోంది. ఒక మహిళా సాధికారత కోరుకునేటువంటి మీలాంటి నాయకురాళ్ళు ఎట్లా గమనిస్తున్నారు కవిత వేస్తున్నటువంటి అడుగుల్ని? తెలంగాణ రాజకీయాల్లో ఎంత స్కోప్ను, ఎంత స్పేస్ను కవిత ఆక్రమించబోతోంది, క్యాప్చర్ చేయబోతుంది అనుకుంటున్నారు? ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరిమణులకు, మీకు అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ దేశంలో మహిళా లీడర్షిప్, మహిళా వాక్యం ఉన్నదన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా తెలంగాణ ఆడబిడ్డ ఒక మహిళా పార్టీ పెట్టాలని ఒక ఆలోచనతోను ఆమె రేపు అడుగులు వేయబోతున్నది. మొదటి అడుగు పడబోతున్నది రేపటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాజ్ ఏ ఉమెన్ గా ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రిజల్ట్ ఏముంటది అన్నది లెట్ వెయిట్ అండ్ సీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఉమెన్ లీడర్షిప్ గా ఎవరు చేసినా కూడా దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఎజెండా ఏముంటది, ఎవరిపైన వాళ్ళ అస్త్రాలు ఉంటాయి, ఏం చేయాలనుకుంటున్నారు, గతంలో 10 సంవత్సరాలు ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రజల మధ్య ప్రస్తావన వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు తను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా మాత్రమే తను ప్రశ్నించడం స్టార్ట్ చేసి అవి మాత్రమే మాట్లాడుతున్నారు. సో పూర్తిగా రేపు ఒక రాజకీయ పార్టీ వైపుకి అడుగులు వేయబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇతర రాజకీయ పార్టీలు కూడా తన పైన అస్త్రాలు రెడీ చేస్తాయని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఆమె పెట్టబోయేటువంటి ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి ప్రతిపక్షంలో 2 ఉన్నాయి. సో ఇక్కడ తను కొత్త స్పేస్ ని తీసుకోవాలనుకున్న దానికి సేమ్ తన లైన్ లోనే తీన్మార్ మల్లన్న పార్టీ ఉంది, అలాగే విశాఖనగర్ పార్టీ ఉన్నది. సో ఇట్లా కొన్ని పార్టీలు కొంత ఉన్నటువంటి పరిస్థితి. బట్ కవిత గారికి పాజిటివ్ ఏంటి అని అంటే, యాజ్ ఏ ఉమెన్ గా, రెండోది తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసినటువంటి, అంటే ఇందిరా గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా నిర్మాణం జరగలేదు, కొంత నామకే వాస్తవం ఉన్నాయి, పేరుకు మాత్రమే ఉన్నాయి. కానీ కవిత పార్టీ అలా ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తెలంగాణ జాగృతి సంస్థ 20 ఏళ్లుగా నడిపారు, ఆమె అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి పార్టీ నిర్మాణం అనేది చాలా క్షేత్రస్థాయిలోనే ఖచ్చితంగా విజయవంతంగా జరిపి తీరుతారనేది ఈ సమయానికి ఉన్నటువంటి అప్డేట్, అంటే పరిణామం. నేను చెప్పదలుచుకున్న ఏంటి అని అంటే, అందుకని పూర్తిగా ఆనిస్తే మీ క్వశ్చన్స్ వింటాను. నేనేమంటానంటే, సో ఇప్పుడు తను పెట్టినటువంటి పార్టీలో తనకు ఎంత అడ్వాంటేజ్, ఒక ఉమెన్ గా తెలంగాణ మూమెంట్ లో ఆమెకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందో, అంతేగా 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి తను చేసినటువంటి వాటి పట్ల ఉండొచ్చు, స్పందించకపోయినటువంటి అంశాల పట్ల కూడా అంతే వ్యతిరేకత తనకి అది కూడా ఉంటుంది అంటున్నది. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి తను ఇప్పుడు. అయితే ఇక్కడ నేను మిగతా పార్టీలతో కంపారిజన్ చేసినప్పుడు అంటే, అందుకే అన్నా నేను ఉమెన్ గా తన మూవ్మెంట్ లో ఉండడం అనేది తనకు కలిసి వచ్చే అంశం. అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్నగారితో కలిసి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో పనిచేసినటువంటిది సందర్భంలో మహిళల హక్కుల కోసం కానీ, ఈ రోజు ఆర్టీసీ కార్మికులది ఇది పెద్ద ఎత్తున మూవ్మెంట్ నడుస్తుంది. ఆ రోజు అక్టోబర్ లో 56 రోజులు జరిగినటువంటి సందర్భంలో ఒక 52 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఆనాడు స్పందించకపోవడం కూడా ఇవాళ మాట్లాడుకుంటారు కదా అవి. కాబట్టి నేనేమంటున్నంటే, ప్రతి విషయం ఎవరైనా, సో మిగతా వాళ్ళకి, మహిళలకి పురుషులకి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే, ఉమెన్ కి చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది, తను సీరియస్ గా ఆ లైన్ తీసుకోగలుగుతుంది, కొట్లాడాలనుకుంటుంది, దానిని రీచ్ అవ్వడం కోసము తను ఒక మదర్ లాగా ఆలోచిస్తుంది. దట్ మెయిన్ రీజన్ ఉమెన్ లీడర్షిప్ సక్సెస్ అవ్వడానికి అవి బాగా పనికొచ్చేటువంటి అంశాలు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, తను ఓట్ బ్యాంక్ ఎవరిని తీసుకుంటది, ఎవరిని చీలుస్తుంది, ఎవరిని మాట్లాడుతుంది అంటే 100% అబ్సల్యూట్లీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లే చీలుతాయి. మాట్లాడదాం.